my dear students. Let's start the session. Welcome back to the session. Today we are going to discuss some questions based on spectral lines and series of hydrogen atom. Okay, so read this question carefully. The figure shows an energy level diagram for hydrogen atom. Several transitions are marked as 1, 2, 3. The diagram is only indicate and not to scale. Okay, focus here. This is the principal quantum number. Principal quantum number means n equal to 1. This is what? n equal to 1. First you రాసుకోవాలి మీరు n equal to అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొట్టమంటే అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. n equal to 4, n equal to 5, n equal to 6. ఇంత అవసరం లే. n equal to 7. So what is the energy? What is the energy here? En equivalents to minus 13.6 Z square by n square. Hydrogen atom, for hydrogen atom, Z equal to 1. En is nothing but minus 13.6 by n square electron volt. n equal to 1 గాని పెడితే నీకు ఫస్ట్ ఇక్కడ ఎనర్జీ లెవెల్ ఏమొస్తుందంటే E1 ఎంత ఉంటుందంటే మైనస్ 13.6 electron volt. E2 is nothing but minus 3.4 by 4 వేస్తే minus 3.4 electron volt. E3 is nothing but minus 1.51 ఉంటుంది. minus 1.51 electron volt. E4 ఎంత ఉంటుందంటే minus 0.85 ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. స్పెక్టర్ లైన్స్లో ఇది ఫ్లో వచ్చేయాలి నీకు. E5 ఈక్వల్ టు మైనస్ 0.54 ఎలక్ట్రాన్ వోల్ట్. E6 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 0.28, మైనస్ 0.38 వస్తుంది. ఇది మైనస్ 0.38 ఎలక్ట్రాన్ వోల్ట్. E7 is nothing but minus 0.28 వస్తుంది. 28 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇప్పుడు మనకి ఎంటైర్ డిస్కషన్లో సో నువ్వు ఇక్కడ ఏమవుతుంది, ఎమిషన్ జరగద్ది. 1లో ఎమిషన్ జరగద్ది, 2లో కూడా ఎమిషన్ జరగద్ది, 4లో ఎమిషను, 6లో అయితే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్ జరగద్ది. దీంట్లో ఏముంటుంది చెప్పు, అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. ఇన్ దిస్ కేస్ ఇవన్నీ హైయర్ ఎనర్జీ లెవెల్స్. ఇదేంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. ఎందుకంటే ఇది లోయర్ ఎనర్జీ లెవెల్. దిస్ ఈజ్ వాట్, లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి పోవాలంటే అబ్జార్ప్షన్ జరగద్ది. హయ్యర్ ఎనర్జీ లెవెల్. లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్ ఉండాలి. క్లియరా? సో ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని థింగ్స్ తెలియాలి నీకు. సో డెల్టా E ఈక్వలెన్స్ టు 1240 by లాంబ్డా న్యూటన్ మీటర్లో ఉంటుంది లాంబ్డా. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్లో ఉంటుంది. క్లియరా? సో అలా కాకుండా నీకు డెల్టా E యాంగ్స్ట్రామ్స్లో రావాలంటే ఇది 12,400 వస్తుంది. ఇది by lambda is in terms of angstroms electron volt.
సో ఇది తెలియాలి నీకు, ఈ 2 పాయింట్స్ తెలియాలి. క్లియర్, 2 పాయింట్స్ తెలియాలి, అర్థమవుతుందా? సో ఇంకొక థింగ్ ఏమంటే ఇక్కడ నీకు 1 ఫర్ దిస్ ట్రాన్సిషన్, 1 ఫర్ ట్రాన్సిషన్, ఫర్ ట్రాన్సిషన్ 1, ట్రాన్సిషన్ 1, ఫర్ ట్రాన్సిషన్ 1. ఈ ట్రాన్సిషన్ 1 రావాలంటే ఈ పర్టికులర్ థింగ్ ఎలా చేస్తామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది ట్రాన్సిషన్ 1, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది చెప్పు. n ఈక్వల్ టు 2 నుంచి n ఈక్వల్ టు 2 టు n ఈక్వల్ టు 2 టు n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎనర్జీ ఇక్కడ ఏమవుతుంది చెప్పు, ఫోటాన్ రిలీజ్ అవుతుంది. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొట్టడం ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్, ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్, ఓకేనా? లాంబ్డా 1 అన్నమాట ఇది. ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్ లాంబ్డా 1, ఎందుకంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చింది, కాబట్టి ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్ జరగద్ది, ఓకేనా? సో హియర్ డెల్టా E1 ఎంత అంటే, వాట్ ఈస్ ద డెల్టా E1? ఇక్కడ డెల్టా E ట్రాన్సిషన్ 1, ఎప్పుడు కూడా ఇనిషియల్ మైనస్ ఫైనల్ వేయాలి. పాజిటివ్ వస్తే ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్, నెగటివ్ వస్తే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్, ఓకేనా? ఎనర్జీ లెవెల్, ఇనిషియల్ ఎనర్జీ లెవెల్ ఏంది ఇక్కడ? దిస్ ఈజ్ ఇనిషియల్, ఇది ఫైనల్, ఇది ఫైనల్. సో ఇనిషియల్ మైనస్ ఫైనల్ వేస్తే E2 మైనస్ E1 ఏమో చెప్పు, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్, -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. సో నీకు ఎంత వస్తుంది ఇది? -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ ప్లస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్, 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. అప్పుడు నీకు ఎంత వస్తుంది ఇది? ఇక్కడ ఒక 2 ఉంటుంది, 10.2 వస్తుంది ఇది, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ 2 to 1. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. క్లియర్? ఆర్ యు ఫాలోయింగ్? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదేంది, ఇది 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడి నుంచి నీకు లాంబ్డా 1 రావాలనుకో, ఈ లాంబ్డా 1 రావాలనుకో, ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్ 1240 బై డెల్టా E1 వేయాలి, దిస్ ఈస్ ద డెల్టా E1. సో డెల్టా E1 ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద లాంబ్డా 1? లాంబ్డా 1 ఈక్వల్ టు 1240 బై, అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొట్టడం ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటే ఇది నానోమీటర్ లో వస్తుంది. దట్ ఈక్వల్ టు డాష్ నానోమీటర్. టెల్ మీ, చెప్పండి. ఇక్కడ రెస్పాండ్ అవ్వండి, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వడమా, క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ 1. ఓకే, రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో. ఎంత వచ్చింది నీకు? ఎంత వస్తుంది చెప్పండి? 1240 బై 10.2 121.568
121.568 నానోమీటర్ ఇలా వస్తుంది. క్లియరా? మీకు అందరికి అదే వచ్చిందమ్మా? చెక్ చేయండి. దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫర్ ట్రాన్సిషన్. ఫస్ట్ చిన్నగా నేర్చుకోండి, మిగతా అన్ని సిమిలర్గానే ఉంటాయి. ఫర్ ట్రాన్సిషన్ 2 అన్నమాట. సెకండ్ ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి చెప్పు? ఇక్కడి నుంచి. దిస్ ఈజ్ వాట్? ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. దిస్ ఈజ్ ఆల్సో ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. ఎందుకు ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్? ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా? సో వాట్ ఈస్ ద E2? E2 ఎంతమా? -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. 1.51 0.85 ఇది. E4 ఈక్వల్ టు హౌ మచ్? -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్. కరెక్టేనా? సో E4 ఈక్వల్ టు హౌ మచ్? -0.85. E2 ఈక్వల్ టు -3.4. సో ఇప్పుడు నీకు λ2 రావాలనుకో, ఏ నుంచి ఏమొస్తుంది? λ2. ఎమిషన్ ఈజ్ వాట్? λ2. సో డెల్టా E అంత ఇక్కడ E ఇనిషియల్ మైనస్ E ఫైనల్. డెల్టా E దట్ ఈక్వల్ టు E ఇనిషియల్ ఎంత? E ఇనిషియల్ E4. E ఇనిషియల్ E4. E ఫైనల్ ఎంత? E2. దిస్ ఈజ్ E2. E4 ఎంత? -0.85 plus 3.4 entire part is in electron volts. Okay, 0.85 ఎంత ఇది చెప్పు? 3.4 minus 0.85. Okay, so 2.55 electron volts. 2.55 electron volts. సో ఇప్పుడు λ2 ఎంత ఉంటుంది చెప్పు? ఇప్పుడు λ2 ఎంత? 1240/1240 2.55 ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వేస్తే ఇది నానోమీటర్లో వస్తుంది. సో λ2 ఎంత? దిస్ ఈజ్ ద λ2. 1240/1240 2.55. 2.55 ఎంత? 486.27. 486.27 నానోమీటర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. λ2. తర్వాత λ3 ఏమో చెప్పు? దిస్ ఈజ్ వాట్? అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. This is what? Absorption of the photon. Absorption of the photon. Absorption of the photon. Lower energy level నుంచి higher energy level కి. సో ఇప్పుడు నీకు for transition 3 ఏమొస్తుంది చెప్పు? దిస్ ఈజ్ ఇనిషియల్, దిస్ ఈజ్ ఫైనల్. ఫర్ ట్రాన్సిషన్ 3 ఏమొస్తుంది చెప్పు? డెల్టా E3 ఏమో చెప్పు? ఇనిషియల్ మైనస్ ఫైనల్. E3 మైనస్ E4 దట్ ఈక్వల్ టు హౌ మచ్? E3 ఎంత? E3 -1.51 electron volts. So -1.51 electron volts. E4 ఎంత? +0.84 electron volts. ఇక్కడ నీకు నెగటివ్ వస్తుంది. నెగటివ్ వచ్చిందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. ఓకేనా? నెగటివ్ వచ్చిందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. సో నీకు ఎంత వచ్చింది చెప్పు? 1.51 మైనస్
0.84. అండర్స్టూడ్? ఎంత? 1.51 మైనస్ 0.84 ఎంత? 0.67. 0.67. సో ఇప్పుడు నీకు మ్యాగ్నిట్యూడ్ వేస్తే λ3 ఎంత ఇది? దిస్ ఈజ్ ద λ3. λ3 ఎంత? 1240 బై డెల్టా E3. డెల్టా E3 ఎంత? 0.67 electron volts. It is in terms of nanometer. So 1240 by 0.67 ఎంత వస్తుంది నీకు? 1850 వస్తుంది. This is how much? 1850 nanometer. 1850 nanometer. This is the transition to transition 3. Clear? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? పెద్దగా రాయాలా? ఓకే, ఆ స్క్రీన్ చిన్నగా ఉందేమో. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సిషన్ 4, ట్రాన్సిషన్ 5. ఇక్కడ అసలు ఏ క్వశ్చన్ అడిగాడు? వేవ్ లెంత్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్సిషన్ 2. ట్రాన్సిషన్ 2 వేవ్ లెంత్ ఎంత? 486. ఓకే, 487. ఇది ఎంత? ఇది 487 కరెక్ట్. క్లియర్? ఇది 487. సో విచ్ ట్రాన్సిషన్ విల్ అక్కర్ వెన్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ 103 అనమాట. 103 వచ్చిందా? ఫస్ట్ ట్రాన్సిషన్ ఎంత? ఫస్ట్ ట్రాన్సిషన్కి 121. ఫస్ట్ ట్రాన్సిషన్ 121. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమో 487. ఫస్ట్ ట్రాన్సిషను λ1 ఎంత? దిస్ ఈజ్ λ1. λ1 ఎంత? λ1 121.568. 121.568 నానోమీటర్. తర్వాత ఇదెంత? ఇది λ2 ఎంత? λ2 ఎంత? 486.27. 486.27 నానోమీటర్. తర్వాత ఫోర్త్ ట్రాన్సిషను 103, ఫోర్త్ ట్రాన్సిషను, ఫిఫ్త్ ట్రాన్సిషను. ఖచ్చితంగా ఫోర్త్ ట్రాన్సిషను 103 ఉండదు. ఇక్కడ చాలా తక్కువే కదా ఇది. ఫిఫ్త్ ట్రాన్సిషన్ చెక్ చేయండి. ఓకేనా? ఫర్ λ3 ఎంత చెప్పు, λ5 ఎంత చెప్పు డైరెక్ట్గా. 1240 బై ఇదెంత? ఇదంతా -13.6. -13.6 మైనస్ 3.4 -1.51. ఓకే, సో ఇప్పుడు నీకు -1.51 ప్లస్ 13.6. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఎంత వస్తుంది చెప్పు? 13.6 minus 1.51. Fifth transition. This is what? Absorption of the photon. 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 So నీకు 12.09. 1240 by 12.09. ఇది అరౌండ్ 100 ఇదే వచ్చేది. 12.09. ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్. ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో నీకు ఫైనల్గా λ5 ఎంత అంటే
లాంబ్డా 5 ఎంత అంటే 1240/12.09 ఎంత వచ్చింది నీకు 102.56 102.56 నానోమీటర్ 102.56 నానోమీటర్. సో ఇదనమాట ఫిఫ్త్. సో విచ్ ట్రాన్సిషన్ బామర్ సిరీస్. బామర్ సిరీస్ అంటే ఏం చెప్పు, బామర్ సిరీస్ అంటే ఏం చెప్పు, n ఫైనల్ ఈక్వల్ టు హౌ మచ్ 2 అనమాట. n ఫైనల్ 2, n ఫైనల్ 2 ఉంటే అది బామర్ సిరీస్ అయింది. n ఫైనల్ 2 ఉండేటి ఏమేంటి, n ఫైనల్ 2 ఉండేటి ఏమేంటి, ఇది 2, ఇది 4th 1, 5th 1. సో ఇక్కడ ఇది ఏముంది, ఇది ఎమిషన్. సెకండ్ కేసులో ఏం చెప్పు, ఎమిషను, ఇది ఎమిషను, ఇది కూడా ఎమిషనే, ఇది కూడా ఎమిషనే. ఇది ఒక్కటే అబ్జార్ప్షన్, ఇది అబ్జార్ప్షన్. లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్. n ఈక్వల్ టు n ఫైనల్ 2 అంటే బామర్ సిరీస్. ఇది బామర్ సిరీస్. ఓకేనా, బామర్ సిరీస్. బామర్ సిరీస్లో అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్ అంటే 6th 1 అనమాట. ట్రాన్సిషన్ 6. ఇక్కడ వరకు అర్థమైందమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే లాంబ్డా ఈక్వల్ టు 1240/1240 డెల్టా ఈ, 1240/delta E electron volt. This is in terms of nanometer. ఇక్కడ ఏంటంటే ఇది షార్టెస్ట్ వేవ్ లెంత్ రావాలంటే దిస్ ఈజ్ వాట్, షార్టెస్ట్ వేవ్ లెంత్, షార్టెస్ట్ వేవ్ లెంత్, షార్టెస్ట్ వేవ్ లెంత్, షార్టెస్ట్ వేవ్ లెంత్ రావాలంటే ఇది మ్యాక్సిమం వాల్యూ ఉండాలి. మ్యాక్సిమం వాల్యూ, దిస్ ఈజ్ మ్యాక్సిమం, ఇట్ షుడ్ బి మ్యాక్సిమం. n ఈక్వల్ టు 1 దగ్గర -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నీకు ఇది ఎంత ఉంటుంది, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. ఇది -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. -0.885 ఎంత ఇది, దిస్ ఈజ్ -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. క్లియరా? సో ఇప్పుడు నీకు దీన్ని చూడంగానే చెప్పొచ్చు దీనికే ఎక్కువ ఉంటుంది. 1.51 13.6 అంటే డెల్టా ఈడీనే హైయెస్ట్ ఉంటుంది. ఇది డెల్టా ఈడీ మ్యాక్స్. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? డెల్టా ఈడీ మ్యాక్స్ డెల్టా ఈబి ఉంటుంది. ఈ రెంటిల్లో ఇది 1.5 వస్తుంది. 0.85 అంటే అన్నిటికన్నా తక్కువ డెల్టా E1 ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ డెల్టా E1 ఉంటుంది. తర్వాత ఇది డెల్టా ఈబి కొద్దిగా డీసెంట్గానే ఉంటుంది. డెల్టా ఈసీ నెక్స్ట్, డెల్టా ఈసీ నెక్స్ట్, డెల్టా ఈసీ తర్వాత డెల్టా ఈబి ఉంటుంది. డెల్టా ఈబి ఉంటుంది. దాన్ని చూసి ఓకేనా, వాల్యూస్ అయితే ఏం క్యాలిక్యులేట్ చేయవల్లే. ఓకే, దిస్ ఈజ్ లెస్ దాన్. సో ఇక్కడ మ్యాక్సిమం ఎనర్జీ ఉంటే షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో హియర్ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెల్టా ఈ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెల్టా ఈ. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఇది అన్నీ ఎమిషనే. ఇది లాంబ్డా డి, ఇది ఎంత, ఇది లాంబ్డా సి, ఇది ఎమిషన్, ఇది కూడా ఎమిషనే. లాంబ్డా బి కూడా ఎమిషనే. సో దిస్ ఈజ్ ఆల్సో ఎమిషన్. లాంబ్డా ఏ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటే ఇక్కడ లాంబ్డా ఏ వచ్చేసి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, మినిమం ఎనర్జీ కాబట్టి. ఇది లాంబ్డా బి అనమాట. లాంబ్డా సి ఇది గ్రేటర్ దెన్ లాంబ్డా బి, లాంబ్డా బి గ్రేటర్ దెన్
lambda d. This is the longest wavelength. ఇదంతిది longest wavelength. దీనికి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. ఇది షార్టెస్ట్ వేవ్ లెంత్. ఇదంతిది షార్టెస్ట్ వేవ్ లెంత్. అంతే కదా. సో బి ఇక్కడ విడ్త్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది గ్రౌండ్ లెవెల్కి వచ్చిందంటే నీకు డిఫరెన్స్ గట్టిగా ఉంటుంది. తర్వాత ఈ రెండిటి మధ్యలో ఇక్కడ పైకి పోయే కొద్దీ డిఫరెన్స్ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ 1.51 అంటే ఖచ్చితంగా ఇది 1.51 కన్నా ఎక్కువే ఉంటుంది ఇది ఈడ. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే డీనేది. ఇది డిఏ షార్టెస్ట్ వేవ్ లెంత్. మరి ఫాలోయింగ్ అర్థమైందా? ఇది అర్థమైందా లేదా? దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇక్కడ చూడండి, లాంబ్డా అంటే 1240/Δe ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇక్కడ లాంబ్డా ఈజ్ వాట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ΔE అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ΔE. సో హయ్యర్ ద ΔE లెస్సర్ ద వేవ్ లెంత్. సో ఇక్కడ చూసుకుంటే మనము డిఫరెన్సెస్ చూసుకుంటే ΔEA ఏమొస్తుందంటే -0.85 ప్లస్ 1.51. ఇది చాలా తక్కువ ఉంటుంది ఇది. ఓకేనా. B2 ఇది 422 రీసెంట్గానే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. 322 అంటే ఇప్పుడు ఈ 322నే ఎక్కువ ఉంటుంది 423 కంటే. అర్థమైందా? దాని తర్వాత 321 చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే -1.51 -13.6 ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. అందుకే నీకు ΔEDలో మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత బి ఉంటుంది, దాని తర్వాత సి ఉంటుంది. మినిమం దేనికి ఉంటుంది అంటే ఈ ఉంటుంది. మినిమం ΔE ఉంటే అది లాంగెస్ట్ వేవ్ లెంత్ అనమాట. మినిమం ΔE ఉంటే లాంగెస్ట్ వేవ్ లెంత్. మ్యాక్సిమం ΔE ఉంటే అది షార్టెస్ట్ వేవ్ లెంత్. ఈ క్వశ్చన్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ అని కానీ అడుగుంటుంటే ఏ ఉండేది. ఒకవేళ ఈ ఆర్డర్ కూడా అడుగుతారు కొన్నిసార్లు అట్లా. ఇక్కడ చూడండి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇక్కడ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే గ్రౌండ్ స్టేట్ తో కనెక్ట్ అయి ఉండాలి. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొంటున్నా, అద్దె కప్పలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ కొన్నా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. చూడండి ఇక్కడ ఇది ఈ కొంత కంటెంట్ రాయండి. సో వాట్ ఈస్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్? ట్రాన్సిషన్ టిపికల్లీ అక్కర్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 నుంచి ఈ పర్టికులర్ ఎక్స్ నుంచి సికి. ఇక్కడ ట్రాన్సిషన్ 1 ఏం చెప్పు. సో హియర్ లైన్, రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఫిగర్ ఇండికేట్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ ఆటమ్. లైన్ నెంబర్ 5 ఏం చెప్పు. అరైజెస్ ఫ్రమ్ ద ట్రాన్సిషన్ లెవెల్ టు B2A. లైన్ నెంబర్ 5 B2A అనమాట. B2A ఉంటే అది ట్రాన్సిషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెక్ట్రల్ లైన్ విల్ ఆల్సో అక్కర్ ఇన్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇక్కడ 1 అనేది ట్రాన్సిషన్ 1 అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి? C2X. ఇది C2X. తర్వాత 2 ఏం చెప్పు B2X. ఇదేం చెప్పు B2X. 3 ఏం చెప్పు A2X. ఇక్కడ ఏమన్నాడు? ఆల్సో అక్కర్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అవ్వాలంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఏంటంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. నీకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఏం చేయాలరా బాబు అంటే
గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలి. ఓకేనా? అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ ground state to, this is the lower energy level, ground state to ఇక్కడ గ్రౌండ్ స్టేట్ అంటే ఏంది? లోయర్ ఎనర్జీ లెవెల్. ఇది లోయర్ ఎనర్జీ లెవెల్. సో గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఉండాలి. గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఉంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. ఇది గ్రౌండ్ స్టేట్. ఇది గ్రౌండ్ స్టేట్. దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు. సో ఏమో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. దీన్ని ఏమంటారు? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి n = 2 ఉంటుంది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి. క్లియరా? దిస్ ఈజ్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. అప్పుడు అది థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అయింది. సో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ చూడండి, గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తుంది. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ లైన్తోనే నువ్వు 3-4 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తావు. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉండాలి. గ్రౌండ్ స్టేట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గ్రౌండ్ స్టేట్ నుంచి. సో ఇప్పుడు నీకు గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉండేటి ఏమిటి? 1, 2, 3. ఓకేనా? సో ఇప్పుడు నీకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉండాలి? ఆల్సో అక్కర్ అన్నాడు. స్పెక్ట్రల్ లైన్స్ ఆల్సో అక్కర్ అంటే 1 నుంచి ఇదేమో ఎమిషన్. ఇది అబ్జార్ప్షన్ జరగాలంటే, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే నీకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఈ 1 అనేది ఆల్సో అక్కర్ అన్నాడు. 1 అనేది ఎటు నుంచి ఎటు ఉండాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి? ఎక్స్ నుంచి సికి ఉండాలి. సి నుంచి ఎక్స్ఐకి వస్తే ఎమిషన్ వస్తుంది. ఎక్స్ నుంచి సికి రావాలి. ఇది అర్థమైందా? ఎక్స్ నుంచి సికి కానీ వస్తే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అయింది. 2 ఏంది? 2 ఏమవ్వాలి చెప్పు? ఎక్స్ టు బి అనమాట. ఇది ఎక్స్ టు బి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అదే కానీ 3 అయితే గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయిన ట్రాన్సిషన్స్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? ఎక్స్ టు ఏ. సో ఈ పర్టికులర్ 3 ట్రాన్సిషన్స్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఏం చేయాలంటే గ్రౌండ్ స్టేట్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఇవి ఆల్రెడీ ఈ 4, 5, 6 ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇది ఏ అనేది ఎగ్జైటెడ్ స్టేట్. 4, 5 ఇక్కడ ఏ నుంచి సికి పోయిందంటే ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. అసలు గ్రౌండ్ స్టేట్తో కనెక్షనే లేదు. అందుకనేసి 4, 5, 6 రాంగ్ అనమాట. ఇవి రావు. 4, 5, 6 రాంగ్. ఇవి అసలు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేసే సమస్య లేదు. ఈ 4, 6 కూడా ఫామ్ చేయవు. సో ఇప్పుడు 1, 2, 3 అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. 1, 2, 3 అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫామ్ చేయాలంటే అప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి రావాలి. కాబట్టి X2C, X2B, X2A ఈ ట్రాన్సిషన్స్ మాత్రమే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పాలి. ఆప్షన్ డి కరెక్ట్. నౌ సో గో టు దిస్ క్వశ్చన్. సేమ్ క్వశ్చనే కదా. స్పెక్ట్రమ్ నాట్ అక్కర్. ఇక్కడ నాట్ అక్కర్ అన్నాడు, ఇక్కడ విల్ నాట్ అక్కర్ అన్నాడు. విల్ నాట్ అక్కర్ అన్నప్పుడు ఆప్షన్ 3 కరెక్ట్.
ఓకేనా, ఆప్షన్ 3 కరెక్ట్. విల్ నాట్ అక్కర్ అంటే ఇవన్నీ గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. 1, 2, 3 ఇవి గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఏం చేయాలి చెప్పు? అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు 1 అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ 1 ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ టు సి అనమాట. ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ టు సి ఇది గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుంది. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి. సో సెకండ్ ట్రాన్సిషన్ అయితే అలాంటి బిల్డింగ్లు ఎందుకు కొన్నారండి? ఆ బిల్డింగ్ మొన్న కొన్నా. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏ ఉంటది, ఏ టు సి కూడా ఉంటది. అర్థమైందా? అది కూడా జరగద్దు అన్నట్టు ఇచ్చాడు. ఆల్సో అక్కర్ అంటే ఓకేనా. సో ఇప్పుడు నీకు 1, 2, 3 గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్. సెకండ్ది ఏంది? ఏ టు బి. సెకండ్ది ఏంది? ఏ టు బి. ఇక్కడ థర్డ్ ఏంది? ఏ టు ఎక్స్. ఇవన్నీ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. 4, 5, 6 ఉంది కదా, ఇది 4, ఇది 5, ఇది 6. ఇవి ఆల్రెడీ ఎగ్జైటెడ్ స్టేట్కి మాత్రమే ఉన్నాయి. అందుకని ఈ 4, 5, 6 అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేయవు. అర్థమైందమ్మా? నెక్స్ట్ 4, 5, 6 నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ద ఫిగర్ షోస్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ 6 ట్రాన్సిషన్స్. ద ఫాలోయింగ్ వేవ్ లెంత్ ఆల్సో అక్కర్ ఇన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇవన్నీ ఎమిషన్ ఇవంతా ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్, వేవ్ లెంత్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. సో ఇవి ఎమిషన్ స్పెక్ట్రమ్ అనమాట. ఇక్కడ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో ఏమేమి ఉండాలి? గ్రౌండ్ స్టేట్. ఇది గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయిన వేవ్ లెంత్లు ఎన్ని? λ1, λ2, λ3 అనమాట. సో ఇక్కడ గ్రౌండ్ స్టేట్ నుంచి ఇప్పుడు λ1 ఆల్సో అక్కర్ ఇన్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ట్రాన్సిషన్ ఫ్రమ్ వేర్ టు వేర్? సెకండ్. హలో, చెప్పు. నేను క్లాస్లో ఉన్నా. వచ్చే లేదు, రూమ్లోనే మళ్ళా చేస్తాను. ఓకే. సో ఇక్కడ λ1 వచ్చేసి ట్రాన్సిషన్ ఫ్రమ్ వేర్ టు వేర్? గ్రౌండ్ టు సి. λ2 also occur in absorption spectrum from G to B. λ3 also occur in from ground to A. This will form absorption spectrum. These emit transitions. Okay na? Absorption spectrum. Okay, absorption spectrum. So ఇప్పుడు λ4 ఇది, ఇక్కడ λ4 అయితే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది. అది అసలు కాదు. λ5 కూడా ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది. λ6 కూడా ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది. సో ఇప్పుడు నీకు ఉల్టా వేస్తే ఏ టు సి, ఏ టు బి, బి టు సి అసలు గ్రౌండ్ స్టేట్తో కనెక్టెడే కాదు ఇవి. అందుకని λ4, λ6 ఓకేనా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆల్సో అక్కర్ ఇన్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఉల్టా ట్రాన్సిషన్ వేస్తే ఏవ్ లెంత్లు వస్తాయని అడిగాడు. సో ఇవి వచ్చే సమస్య లేదు. ఓకేనా, ఈ 3 వచ్చే సమస్య లేదు. ఈ 3 ఖచ్చితంగా రావు. ఉల్టా వేస్తే ఈ 2 ఖచ్చితంగా రావు. సో ఇది ఒకటే వస్తుంది, λ1, λ2, λ3. సో అప్పుడు ఉల్టా వేస్తే అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో ఉండాలి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో ఉండాలంటే గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉండాలి. గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలి. క్లియర్?
అట్లా ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు ట్రాన్సిషన్ ఏబిసి, ఇక్కడ లైమన్ అనే టర్మ్స్ ఉన్నాయి. లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్. ఓకేనా. లైమన్ అంటే ఏంది? n ఫైనల్ ఈక్వల్ టు హౌ మచ్? n ఫైనల్ ఈక్వల్ టు 1. లైమన్ అంటే n ఫైనల్ ఈక్వల్ టు 1. బామర్ అంటే ఏం చెప్పు? లైమన్ బామర్ n ఫైనల్ ఈక్వల్ టు, లైమన్కి n ఫైనల్ ఈక్వల్ టు 1, బామర్కి n ఫైనల్ ఈక్వల్ టు 2. ఓకేనా. లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్. ఓకేనా. సో ఇప్పుడు నీకు లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ క్లియర్. సో ప్యాషన్కి ఏం చెప్పు? ప్యాషన్కి ఎంత వస్తుంది చెప్పు? n ఫైనల్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? n ఫైనల్ ఈక్వల్ టు 3 వస్తుంది. అది ఫాలోయింగ్ లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ క్లియర్. సో ఇప్పుడు నీకు లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్. సో n ఫైనల్ ఈక్వల్ టు హౌ మచ్? n ఫైనల్ ఈక్వల్ టు 3 అనమాట. క్లియరా. సో ఇప్పుడు నీకు ఏ ఉంది కదా, ఇక్కడ ఏ అంటే ఏం చెప్పు? ఏ అంటే ఏం చెప్పు? దిస్ ఈజ్ ఏ. సో ఎక్కడి నుంచి? కంటిన్యూమ్ నుంచి n ఈక్వల్ టు 1 అంటే ఇది లైమన్ సిరీస్ అనమాట. ఫస్ట్ మెంబర్ అయితే అసలు కాదు ఇది. ఇది ఫస్ట్ మెంబర్ కాదు, లాస్ట్ మెంబర్ అసలు. ఓకేనా. సిరీస్ ఆఫ్ లైమన్ ఇదే, ఇది లైమన్ సిరీస్ కరెక్ట్. ఫస్ట్ మెంబర్ అయితే ఇది కాదు. క్లియరా. తర్వాత ఇది n ఫైనల్ ఈక్వల్ టు 1 అంటే లైమన్ సిరీస్, ఇది లైమన్, ఇది లైమన్. సో ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ డయాగ్రామ్ గీసుకుంటే, ఈ డయాగ్రామ్ గీసుకుంటే ఇట్లా ఇట్లా ఒక 4 గీసి ఇక్కడ కిందకు ఒకటి గీసాం అనుకో. సో ఇవన్నీ ఎలా రాస్తామంటే మనము, సో ఇక్కడ నుంచి ఫైనల్ 1 కదా, ఇది ఫస్ట్ మెంబర్ అయింది, హెచ్ ఆల్ఫా అయింది, ఇది ఫస్ట్ మెంబరు. ఓకేనా. హెచ్ ఆల్ఫా అనమాట. ఇది ఫస్ట్ మెంబరు, ఇది సెకండ్ మెంబరు, ఇది సెకండ్ మెంబరు, ఇది థర్డ్ మెంబరు. దీన్ని ఏమంటారు? థర్డ్ మెంబర్ అంటారు. సో హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా అనమాట. క్లియరా. సో ఇక్కడ ఇది ఫోర్త్ మెంబరు. ఓకే. సో దిస్ ఈజ్ ద n ఫైనల్ ఈక్వల్ టు 1 అయితే, n ఫైనల్ ఈక్వల్ టు 1 అయితే లైమన్ సిరీస్ ఇది. ఇది లైమన్ సిరీస్. లైమన్ సిరీస్లో ఇది ఫస్ట్ మెంబర్ అయింది. లైమన్ సిరీస్లో ఫస్ట్ మెంబర్ ఇది అయింది. లైమన్ సిరీస్లో ఫస్ట్ మెంబర్ అయింది. ఇదేం చెప్పు? ఇదేమో చెప్పు? సెకండ్ మెంబర్ అయింది. ఇది సెకండ్ మెంబరు. దిస్ ఈజ్ వాట్? సెకండ్ మెంబరు. సెకండ్ మెంబర్ ఆఫ్ లైమన్ సిరీస్. సెకండ్ మెంబర్ ఆఫ్ లైమన్ సిరీస్. దిస్ ఈజ్ థర్డ్ మెంబర్ ఆఫ్ లైమన్ సిరీస్. థర్డ్ మెంబర్ అయింది. క్లియరా. సో అదే నీకు బామర్ రావాలనుకుంటే ఇది ఫస్ట్ మెంబర్ అయింది. ఓకేనా. బామర్లో ఇది ఫస్ట్ మెంబరు, ఇది బామర్లో సెకండ్ మెంబరు, బామర్లో థర్డ్ మెంబర్. ఇది n ఫైనల్ ఈక్వల్ టు 2 అనమాట. n ఫైనల్ ఈక్వల్ టు 2 అంటే బామర్ సిరీస్. n ఫైనల్ ఈక్వల్ టు 2 అంటే బామర్ సిరీస్. ఓకే. సో ఇది ఫస్ట్ మెంబర్ అనమాట. బామర్ సిరీస్లో ఫస్ట్ మెంబర్ ఇది. బామర్ సిరీస్లో ఫస్ట్ మెంబరు. సో ఇప్పుడు నీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది. సో ఇప్పుడు నీకు n ఫైనల్ ఈక్వల్ టు 2 అంటే బామర్ సిరీస్. ఇప్పుడు బి ఏమో చెప్పు? ఇది ఫస్ట్ మెంబరు, ఇది సెకండ్ మెంబరు, ఇది థర్డ్ మెంబర్ అయింది. అర్థమవుతుందా? అర్థమైందా? బి ఏమో చెప్పిది ఇక్కడ n ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 2. సో ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్, దిస్ ఈజ్ హౌ మచ్? థర్డ్ మెంబర్. ఇదేమవుద్ది? థర్డ్ మెంబర్ ఆఫ్ బామర్ సిరీస్. ఇది థర్డ్ మెంబరు. క్లియరా. ఇది థర్డ్ మెంబరు. థర్డ్ మెంబర్ ఆఫ్ బామర్ సిరీస్ కరెక్ట్. తర్వాత ప్యాషన్ సిరీస్. ప్యాషన్ అంటే ఏం చెప్పు? n ఫైనల్ ఈక్వల్ టు 3. n ఫైనల్ ఈక్వల్ టు 3కి ఎన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయి?
ఒక ట్రాన్సిషనే ఉంది. సో ఇది ఫస్ట్ మెంబరు, ఇది ఫస్ట్ మెంబరు, ఇది సెకండ్ మెంబరు, ఇది సెకండ్ మెంబరు. క్లియర్మా? సో రైట్ నుంచి రావాలి. ఫస్ట్ది ఇది ఫస్ట్ మెంబరు, సెకండ్ మెంబరు, థర్డ్ మెంబరు. అదేవిధంగా బామర్కి ఫస్ట్ మెంబరు, సెకండ్ మెంబరు, థర్డ్ మెంబరు. సో ఇక్కడ ప్యాషన్కి ఏమొస్తుంది చెప్పు? ప్యాషన్కి ఏమొస్తుంది? ఇది ఫస్ట్ మెంబరు. ఒకవేళ ఇది ఉండుంటే ఇది ఫస్ట్ మెంబరు. ఎన్ ఫైనల్ ఈక్వల్ టు 3 అనమాట. ఎన్ ఫైనల్ ఈక్వల్ టు 3 అయితే ప్యాషన్ సిరీస్. ప్యాషన్ సిరీస్లో ఇది ఫస్ట్ మెంబర్ అయింది. ఓకేనా? ఇప్పుడు సి కావాలనుకుంటే ఇది సెకండ్ మెంబర్ అయింది, ఇది సెకండ్ మెంబర్ అయింది. అర్థమైందా? అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఈ సిరీస్ ఆఫ్ లైమన్ సిరీస్. సిరీస్ ఆఫ్ లైమన్ సిరీస్ ఎందుకని అంటే ఇది ఏ మెంబరో చెప్పలేము. ఇది n ఈక్వల్ టు ఇన్ఫినిటీ. కంటిన్యూమ్ అంటే n ఈక్వల్ టు ఇన్ఫినిటీ. n ఈక్వల్ టు ఇన్ఫినిటీ నుంచి డైరెక్ట్గా n ఫైనల్ ఈక్వల్ టు 1కి పడితే అది సిరీస్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటాము. సో ఇప్పుడు 1/λ ఫస్ట్ నుంచి రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. Okay, for hydrogen atom lambda 1, lambda 2, so write down the Master equation. 1/λ equal to how much? RH Z square 1/n final square minus 1/n initial square. Okay, write down this 1/λ 1/λ 1. This emission of the photon. Lambda 1, emission of the photon. Lambda 2, lambda 1 equal to, here hydrogen atom Z equal to 1. So this is initial, this would be final. Clear? So RH into 1 square. ఇప్పుడు మనం ఏం రాయాలి చెప్పు? 1/n ఇనిషియల్ ఎంత? 3 square. n final ఎంత? 1 square. So 1 minus 1/9. 8 times of RH/9. 8 times of RH/9. 1/λ2. That equal to RH into 1 square. సో నీకు ఇక్కడ ఏది ఇనిషియల్? ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఇనిషియల్ ఫైనల్. క్లియరా? సో ఇప్పుడు నీకు ఇట్లా పెట్టి ఇలా రాయడం అలవాటు చేసుకోండి. సో ఇయర్ ఇనిషియల్ స్క్వేర్ అంటే 2 స్క్వేరు, ఇది 1 స్క్వేరు, ఇది 3/4. 3RH/4. 3RH/4. నెక్స్ట్ ఏం చెప్పు? 3RH/4. సో నీకు lambda 1/λ2 రావాలి. lambda 1/λ2 రావాలి. సో lambda 1/λ2 రావాలంటే 1/λ2/1/λ1 ఇది కానీ వేస్తే నీకు lambda 1/λ2 వస్తుంది. ఇది ఎంత? ఇది 3 times of RH/4 by 8 times of RH/9. 8 times of RH/9. సో ఇప్పుడు నీకు ఇది 27/32. 27/32 x/32. ఇదంత? ఇది lambda 1/λ2. lambda 1/λ2 x/32. Finally x equal to how much? X equal to how much? 27. Are you following? Okay, this is what is the answer to this question? 27. 27. Next. See this question. Ratio of two wavelengths. First, second, third excited states. Clear? So ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ చదవండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్స్. ఫస్ట్, సెకండ్, ఇది ఒకసారి చదవండి క్వశ్చన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్స్. ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే
ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే n ఈక్వల్ టు 2 అనమాట. n ఈక్వల్ టు 2. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ n ఈక్వల్ టు 2. ఈడాడో గ్రౌండ్ స్టేట్ ఉంటుంది. ఇది గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ అంటే n ఈక్వల్ టు 1. ఇది n ఈక్వల్ టు 3 అనమాట. ఇది n ఈక్వల్ టు 4 అనమాట. అర్థమైందా? 1 2 3 4. సో ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇది థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్. క్లియరా? సో ఎస్ అంటే ఎగ్జైటెడ్ స్టేట్. క్లియరా? n ఈక్వల్ టు 3. సో ఇప్పుడు నీకు 1/λ1 రైట్ డౌన్. సిమిలర్ మెథడ్ 1/λ1 రావాలంటే ఇక్కడ రెడ్బర్గ్ కాన్స్టెంట్ వేసి హైడ్రోజన్ ఆటం అన్నాడు కాబట్టి 1² వేసేసి ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. క్లియర్? ఫాస్ట్గా చెప్పేయండి. సో ఇనిషియల్ ఫైనల్. సో ఇప్పుడు నీకు ఏమొస్తుంది? ఇనిషియల్ ఎంత? ఇనిషియల్ 3², ఇది ఇనిషియల్ 3², ఫైనల్ 2². సో ఇప్పుడు RH ఇంటూ 1/4 మైనస్ 1/9. ఓకే, RH ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది? ఇది 5/36 వస్తుంది. ఇది 5/36. ఓకేనా? సో λ1/λ2. సో ఇప్పుడు నీకు λ1 ఎంత ఇక్కడ అలా రాసుకుంటే 36/5 టైమ్స్ ఆఫ్ RH. 36/5 టైమ్స్ ఆఫ్ RH. తర్వాత 1/λ2 ఏమొస్తుంది చెప్పు? 1/λ2 ఏమొస్తుంది? RH 1² RH 1² 1/1/2. సో ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. సో 4² 3². క్లియరా? RH ఇంటూ హౌ మచ్? ఇది 1/9, ఇది 1/36, 16. సో ఇప్పుడు నీకు 16 మైనస్ 9 అంటే 7 RH/144 వస్తుంది. ఇది క్లియరా? ఇది ఫస్ట్ గ్రౌండ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ 2 అది λ2 నుంచి ఎక్కడ వరకు? ఇది ఎమిషన్ ఆఫ్ ఫోటాన్, ఇది కూడా ఎమిషన్ ఆఫ్ ఫోటాన్. C2b. సో 4 3 కరెక్ట్. ఇదెంత? ఇది λ1 3 2 కరెక్ట్. సో ఇప్పుడు నీకు λ2 ఎంత వస్తుంది చెప్పు? λ2 ఎంత వస్తుంది? సో λ2 ఎంత వస్తుంది? 144/7 టైమ్స్ ఆఫ్ RH. సో మనకేం కావాలి? λ1/λ2 కావాలి. λ1/λ2 ఆన్సర్ చెప్పండి మా. ఎవరైనా ముందుగా చేసేసి ఉంటే ఆన్సర్ చెప్పండి, ట్రై చేయండి. 36/5 టైమ్స్ ఆఫ్ RH by how much? 144/7 టైమ్స్ ఆఫ్ RH. ఇక్కడ ఏమొస్తుంది? 36/5 ఇంటూ 7/144. ఓకే, సో ఇప్పుడు 9 4 జారు, ఇది 9 4 జారు 9 16 జార్లు పోద్ది. 9 4 జారు 9 16 జారు పోద్ది. 4 1 జారు 4 4 జారు. తేడా ఉంది. నిద్ర వస్తుంది బాగా. ఇది ఎంత? ఇది 9 - 4 9 × 4 36 కరెక్ట్. ఇదంతా ఇది 16 - 9/16 × 9 144/7 × RH. 9 4 జార్ ఎంత? 36. 9 16 జారు
4 4 జారు. సో నీకు ఇక్కడ ఏమొచ్చింది 7/20 వచ్చింది. దీనికి కరెక్టా ఇది? 5 కరెక్టే. ఓకే, దట్ ఈక్వల్ టు హౌ మచ్? 7/4n. 7/4n. lambda 1/λ2. సో 4n ఈక్వల్ టు హౌ మచ్? అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. n ఈక్వల్ టు 450. అది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకేనా? ఓకే, నెక్స్ట్ go to the next question. What is the answer? n equal to 5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వేవ్ లెంత్ 124 నానోమీటర్స్. ట్రై చేయండి. ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ అన్ ఆటమ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సిషన్ రిజల్ట్స్ ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్? 124 ఇందాకే చేసాం అనుకుంటా. ఇది 124 వచ్చింది. ఏం చెప్పు ఫస్ట్ ట్రాన్సిషన్? 124 ఏది వచ్చింది? ఇది 121 వచ్చింది. ఓకే, సో 124 రాలే. ఓకే ఫైన్, చెక్ చేయండి. 1240 బై వేయండి. 1240 బై వేసి చేయాలి. సో ఇక్కడ 124 అంటే వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంది. వేవ్ లెంత్ తక్కువ ఉందంటే నీకు ఖచ్చితంగా గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉండాలి. గ్రౌండ్ స్టేట్తో కనెక్ట్ అయి ఉండాలి. ఫస్ట్ డి చెక్ చేయండి. 124 అనేది చాలా తక్కువ. అర్థమైందా? ఖచ్చితంగా గ్రౌండ్ స్టేట్తోనే కనెక్ట్ అవుతుంది. 102లు 120లు అవి గ్రౌండ్ స్టేట్తోనే కనెక్ట్ అవుతాయి. సో అప్పుడు చెప్పండి ఆన్సరు. ఫస్ట్ లాంబ్డా డి ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. లాంబ్డా డి ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. లాంబ్డా డి ఈక్వల్ టు హౌ మచ్? 1240 బై, అన్నీ చెక్ చేసుకోకూడదు. ఓకేనా? కొద్దిగా స్మార్ట్గా ఉండాలి. దిస్ ఈజ్ హౌ మచ్? దిస్ ఈజ్ హౌ మచ్? డి ఎలక్ట్రాన్ వోల్ట్ నానోమీటర్. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు డెల్టా ఈడి ఎంత? దిస్ ఈజ్ హౌ మచ్? డెల్టా ఈడి ఇనిషియల్ మైనస్ ఫైనల్. డెల్టా ఈడి రాసేటప్పుడు ఎలా రాయాలి? ఇనిషియల్ మైనస్ ఫైనల్. ఇనిషియల్ ఎంత ఇక్కడ? ఇనిషియల్ ఎంత? ఇది 1 అని ఇచ్చాడు. ఎవరు అసలు ఈ క్వశ్చన్ పేపర్ రాసినాడు? ఎవడైనా దీన్ని 1 అని ఇస్తాడా? ఇది గ్రౌండ్ స్టేట్. ఇది కొద్దిగానే సెన్స్ ఉండాలి మనకి. ఓకే, E1 E4. E1 E4. సో E1 ఎంత ఇక్కడ? 0 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, 0 ఎలక్ట్రాన్ వోల్ట్. ఎనర్జీ లెవెల్స్ సమ్ ఆటమ్. ఎలక్ట్రాన్ వోల్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓ 124 మామూలు ఇది. ఓకే ఓకే, క్వశ్చన్ బాగానే ఉంది. ఇలాంటి క్వశ్చన్సే ఇవ్వాలి, ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండకూడదు. 10 ఎలక్ట్రాన్ వోల్ట్, ఇది బేసిక్ క్వశ్చన్ ఇది అసలు. సో అప్పుడు నీకు ఎంత వస్తుంది చెప్పు? లాంబ్డా డి ఎంత వస్తుంది? సో ఇప్పుడు లాంబ్డా డి ఎంత వస్తుంది చెప్పు? 1240 బై 10 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇది. సో ఇది నానోమీటర్లో వస్తుంది. డైరెక్టే చెప్పేయచ్చు ఇది. సో ఇది మంచి క్వశ్చన్ ఇది. కానీ వాడు ఇక్కడ 1 or 2 కానీ ఇవ్వకుండా ఉంటే కొద్దిగా వానికి మెచ్యూర్డ్గా ఉన్నట్టు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. క్లియర్? 124 నానోమీటర్. ఆప్షన్ డి కరెక్ట్. క్లియర్? అట్లా. సో ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ చెప్పు. ఇదే విధంగా చేయండి. సొల్యూషన్ ఈ క్వశ్చన్ చెప్పండి. సో నీకు ఇప్పుడు లాంబ్డా 1 రావాలంటే ఏం చేయాలి? లాంబ్డా 1 రావాలంటే మామూలుగా
డెల్టా ఇది 1 అనుకో, ఇది 1 అనుకో ట్రాన్సిషను, దీన్ని 2 అనుకో, ట్రాన్సిషన్ 2 అనుకో, ఇది ట్రాన్సిషన్ 3 అనుకో, అప్పుడు ఇది లాంబ్డా 3 అయింది. నేను డెల్టాలో పెడతాము, ఇది డెల్టానే, ఇది డెల్టానే. సో ఇప్పుడు నీకు డెల్టా E1 ఎంత వస్తుంది చెప్పు. డెల్టా E1 ట్రాన్సిషన్ 1 ఇనిషియల్ టు ఫైనల్. ఇనిషియల్ టు ఫైనల్ అంటే ఈబీ మైనస్ ఈసీ అవుతుంది, ఈబీ మైనస్ ఈసీ అవుతుంది. క్లియరా? ఈబీ మైనస్ ఈసీ అవుతుంది. డెల్టా E2 ట్రాన్సిషన్ ఎంత? డెల్టా E2 ట్రాన్సిషన్ ఎంత? డెల్టా E2 ఎంత? ఈఏ మైనస్ ఈబీ అవుతుంది, ఈఏ మైనస్ ఈబీ అవుతుంది. ఓకే. డెల్టా E3 ట్రాన్సిషన్ ఎంత? డెల్టా E3 ట్రాన్సిషన్ ఎంత? డెల్టా E3 ఇనిషియల్ మైనస్ ఫైనల్, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్, అట్లా ఇనిషియల్ మైనస్ ఫైనల్, ఈఏ మైనస్ ఈసీ, ఈఏ మైనస్ ఈసీ. సో ఇప్పుడు చూసుకుంటే ఈ రెండింటిని కానీ యాడ్ చేసాం అనుకో, ఈబీ పోద్ది, ఈఏ మైనస్ ఈసీ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈబీ పోద్ది, ఈఏ మైనస్ ఈసీ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఏం రాయొచ్చు చెప్పు, కాన్ఫిడెంట్గా ఏం రాయొచ్చు చెప్పు. డెల్టా E3ని ఎలా రాయొచ్చు మనము? డెల్టా E3ని ఎలా రాయొచ్చు? డెల్టా E1 ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ ఏ కాదు. డెల్టా E1 ప్లస్ డెల్టా E2, డెల్టా E1 ప్లస్ డెల్టా E2. సో డెల్టా E3ని ఏం రాయొచ్చు చెప్పు మామూలుగా 1240 లాంబ్డా 3, ఇది 1240 లాంబ్డా 3, ఇది 1240 ఇప్పుడు దాకా రాసి మామూలు HC లాంబ్డా రాస్తాము. ఇప్పుడు దాకా నువ్వు రాసావు కదా, అలవాటు పడ్డావు, అందుకనేసి ఇట్లా 1240 రాస్తున్నా. 1240 లాంబ్డా 2. సో అప్పుడు నీకేమొస్తుంది చెప్పు? 1/λ3 ఈక్వల్ టు 1/λ1 ప్లస్ 1/λ2. సో దీన్ని ఏం రాయొచ్చు? లాంబ్డా 3ని ఏం రాయొచ్చు? లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2/λ1 ప్లస్ లాంబ్డా 2, ఇలా అన్నమాట. దిస్ ఈస్ ద ఆన్సర్. అరిగిటే అర్థమైందమ్మా? ఆప్షన్ బి కరెక్ట్. వేరే లెవెల్. అందరికి సేమ్ వచ్చిందమ్మా? సేమ్ వచ్చిందా చెప్పండి. ఓకే, అర్థమైందా ఇది? గ్రేట్. నెక్స్ట్. సో వాడు ఎట్లా రాశాడు? HC/λ లెక్క రాశాడు. అట్ట కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. 1240 అయినా రాసుకోవచ్చు, HC/λ అని రాసుకోవచ్చు. క్లియరా? λ1 λ2, ఇది λ3, అట్లా ఇది E3 లెక్క రాసుకున్నాడు. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్. సో ఇదే విధంగా ఉంటుంది ఈ క్వశ్చన్. మీరు చేయాలి, చేసి చెప్పండి. ఈ విధంగానే ఉంటుంది. సో ఇప్పుడు నీకు ఇదేంది? ఇది లాంబ్డా 1 అనుకో, ఇది లాంబ్డా 1, ఇది లాంబ్డా 2 అనుకో. సో వాడు ఏమన్నాడు? దెన్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ C to A. ఓకేనా? C to A లాంబ్డా 3 అవుతుంది. ఇది దిస్ ఈస్ ద థర్డ్ ట్రాన్సిషన్. C to A ఏమవుద్ది? లాంబ్డా 3 అయింది. ట్రాన్సిషన్ 1, ట్రాన్సిషన్ 2, ట్రాన్సిషన్ 3. సో ఇప్పుడు నీకు ఇదే విధంగా ఏమొచ్చింది చెప్పు? డెల్టా E1 ఫస్ట్ ట్రాన్సిషన్ డెల్టా ఏమవుద్ది చెప్పు? ఈబీ మైనస్ ఈఏ. ఆ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోకండి, అది అటు ఇటు పోతే బిస్కెట్ అవుతుంది. ఇలా రాసుకోండి, అదే పద్ధతి. దీనికి కూడా అదే వస్తుంది అనుకో, బట్ అలానే రావాలని లేదు కదా. ఇనిషియల్ మైనస్ ఫైనల్ డెల్టా E3. సో అప్పుడు నీకు ఏమొస్తుంది చెప్పు? ఈసీ మైనస్ ఈఏ. సో అప్పుడు నీకు ఎలా రావాలి? ఈబీ ఎగిరిపోవాలి, ఈసీ మైనస్ ఈఏ వచ్చేస్తుంది.
అప్పుడు నీకు డెల్టా ఈ త్రీ ఈక్వల్ టు డెల్టా ఈ వన్ ప్లస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మా ఆన్సర్ ఎంత వచ్చింది. డెల్టా ఈ2 క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. దీన్ని ఇప్పుడు మనం హెచ్సి అని రాద్దాం. హెచ్సి బై లాంబ్డా 3 డెల్టా ఈక్వల్ టు హెచ్ న్యూ అనమాట. హెచ్సి బై లాంబ్డా 1 హెచ్సి బై లాంబ్డా 2 సో లాంబ్డా 3 ఈక్వల్ టు లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2 బై లాంబ్డా 1 ఆప్షన్ ఏ కరెక్ట్. లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2. సో లాంబ్డా 1 లాంబ్డా 2 ఎంత అవి సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో లాంబ్డా 1 ఎంత 121.5 ఇంటూ 364.6 బై 121.5 ప్లస్ 364.6 లాంబ్డా 3 ఈక్వల్ టు డాష్ నానోమీటర్ 91.2 కరెక్ట్. 91.2 కరెక్ట్. అది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. 91.2 కరెక్ట్. నెక్స్ట్. సో సేమ్ క్వశ్చన్ ఇలా ఇస్తే ఏం చెప్పు, ఇదేంది, ఇది లాంబ్డా 3, ఇది లాంబ్డా 3 ఏదో ఒకటి, ఇది లాంబ్డా 1 అనుకో, ఇది లాంబ్డా 2 అవుతుంది. సో అప్పుడు నీకు సొల్యూషన్ దీనికి ఆన్సర్ చెప్పడమా ట్రై చేయండి. సిమిలర్ క్వశ్చన్ ఇది కూడా. ఇప్పుడు నీకు ట్రాన్సిషన్ 1 డెల్టా ఈ1 ఇక్కడ ఈ3 నుంచి 1 కరెక్టే అనుకుంటా. ఈ3 నుంచి ఈ2కి వస్తుంది. సో డెల్టా ఈ2 వచ్చేసి ఈ2 నుంచి ఈ1కి వస్తుంది. ఈ2 పోతే ఈ3 నుంచి ఈ1కి వచ్చేస్తుంది. డెల్టా ఈ3 అంటే ఈ3 నుంచి ఈ1కి వచ్చేస్తుంది. వస్తుంది. సో అప్పుడు నువ్వు దీన్ని కాన్ఫిడెంట్గా ఏం రాయొచ్చు చెప్పు, డెల్టా ఈ3 అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 పోద్ది, ఈ3 మైనస్ ఈ1 సరిపోద్ది. డెల్టా ఈ1 ప్లస్ డెల్టా ఈ2 1 బై అందరికి వచ్చిందిమా, చేశారా ఈ క్వశ్చన్. దిస్ ఈజ్ హెచ్సి బై లాంబ్డా 3, హెచ్సి బై లాంబ్డా 1, హెచ్సి బై లాంబ్డా 2, లాంబ్డా 3 1 బై లాంబ్డా 3, 1 బై లాంబ్డా 1 మీరే ముందుగా చేసేసారా. ఓకే. సో ఇక్కడ 1/40 అసలు ఎంఎంలో అసలు రానే రాదు ఈ క్వశ్చన్. అసలు ఎంఎంలో రావాలంటే అది వేరే లెవెల్ ఉండాలి. దీనికి అసలు బుద్ధే లేదు. ఆ వాల్యూస్ ఇచ్చేనోడికి కూడా బుద్ధి లేదు. ఓకేనా. 1/x 1/60 ఎన్ని నుంచి అంత 60 240. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొంటాయి అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్న కొన్నా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. యాంగ్స్ట్రామ్స్ లో అలా వస్తుంది, అంతేగాని ఎంఎంలో యాడ్ నుంచి వస్తుంది అసలు. ఓకే. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సబ్జెక్ట్ లేకుండా పోతుంది. వద్దు ఉమా, ఇది రికార్డింగ్ ఇది. ఓ సారీ స్వామి, నాకు ఎందుకు వచ్చింది. ఓకే డిడి ఇది ఆప్షన్ డి, ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ రైట్. ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్, ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్.
సో ఇప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ అంటే ఏం చెప్పు, చూడంగానే రాసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ అనగానే ఎన్ ఫైనల్ ఎంత ఉండాలి, ఎన్ ఫైనల్ 2 ఉండాలి. క్లియరా? సో ఇప్పుడు నువ్వు చూడు, ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ ఇక్కడ ఎన్ ఫైనల్ 2 ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ అంటే ఏ నుంచి ఎడబడాలి. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటే ఇదే, ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. ఎన్ ఫైనల్ ఈక్వల్ టు 1 ఉండాలి. క్లియరా? సో ఇది 1 2, ఇది ఎన్ ఈక్వల్ టు 3, ఎన్ ఈక్వల్ టు 2, ఎన్ ఈక్వల్ టు 1. సో ఎన్ ఫైనల్ ఈక్వల్ టు 2 అంటే ఇది బామర్. చేయండి మా, ఇది బామర్ సిరీస్, ఇది లైమన్ సిరీస్, ఇది ఫస్ట్ లైను, ఫస్ట్ మెంబరు, ఫస్ట్ లైను అటనమాట. సో అప్పుడు నీకు లైమన్ సిరీస్లో ఇక్కడ బామర్ సిరీస్లో ఇచ్చాడు. సో లాంబ్డా బి 1/λb ఈక్వల్ టు RH ఇంటూ హైడ్రోజన్ ఆటమా, లైమన్ బామర్ వీటికిలో ఉండేది. సో 1 స్క్వేరు 1/1 స్క్వేర్లో ఎంత వస్తుంది చెప్పు. ఇది ఇనిషియల్ ఫైనల్, ఇక్కడ ఇనిషియల్, ఇది ఫైనల్ అయ్యి బామర్ సిరీస్కి ఏమొస్తుంది, ఇక్కడ 3 స్క్వేరు, ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది. క్లియరా? 1/λb ఇదంతా ఇది 9 4 5 36 RH, ఇది 5 9 - 4 9 4 = 36. ఓకే, సో ఇప్పుడు లాంబ్డా బి ఎంత వస్తుంది, 36/5 టైమ్స్ ఆఫ్ RH. తర్వాత లైమన్ సిరీస్లో ఫస్ట్ మెంబరు RH1 స్క్వేర్, ఇక్కడ స్క్వేరు, ఇక్కడ స్క్వేర్ వేయాలి. ఓకేనా? వచ్చింది ఆన్సరు? ఓకే, కరెక్ట్ అయ్యింది. 1215 కరెక్ట్. అందరికి అదే వచ్చిందమ్మా. సో ఇప్పుడు నీకు ఏది స్క్వేర్, ఇనిషియల్ స్క్వేర్ ఎంత, ఇనిషియల్ స్క్వేరు ఫైనల్ స్క్వేరు. సో అప్పుడు నీకు 1/λL ఇది 4 3 టైమ్స్ ఆఫ్ RH/4. లాంబ్డా లైమన్ ఫస్ట్ మెంబర్ ఎంత, 4/3 టైమ్స్ ఆఫ్ RH. సో ఇప్పుడు నీకు లాంబ్డా L బై ఓకే, సో లాంబ్డా L బై లాంబ్డా బి. లాంబ్డా L బై లాంబ్డా బి అంటే ఎంత, 4/3 టైమ్స్ ఆఫ్ RH/36/5 టైమ్స్ ఆఫ్ RH. RH పోతే 5 × 4/3 × 36 4 9 = 5/27. లాంబ్డా L ఈక్వల్ టు 5/27 ఇంటూ లాంబ్డా బి. సో 5/27 ఇంటూ లాంబ్డా బి 6563 యాంగ్స్ట్రామ్స్, 1215.4 యాంగ్స్ట్రామ్స్. క్లియర్? దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 5/27 కరెక్ట్. వచ్చిందా? అందరికి వచ్చిందమ్మా? నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజిబుల్ రేంజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. దీనికి ఆన్సర్ చెప్పండి. విజిబుల్ రేంజ్ దేనికి వస్తుంది, లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్. చెప్పండి. బామర్. ఓకే, గ్రేట్ అబ్బా, బామర్ కరెక్ట్.
మీరు చదివారా మంచిగా? సూపర్, గ్రేట్, కరెక్టే. ఇక్కడ ఆన్సర్ ఉండింది ఎందుకు కొంపదీసి? ఇక్కడ ఆన్సర్ ఉంది, అట్ట కాదబ్బా. మీరు ఆన్సర్ చూసి చెప్పారా లేకపోతే మామూలుగా చెప్పారా? మీకు తెలుసా తెలీదా? లేకపోతే మొత్తం చెప్తా నేను, అవన్నీ చెప్తాను. అన్నీ తెలుసా మీకు? చెప్పండి. లైమన్, బామర్ అన్నిటికీ రేంజెస్ తెలియాలి నీకు. ఓకే, విజిబుల్ రేంజ్ ఇది 700 కన్నా తక్కువ ఉండాలి. విజిబుల్ రేంజ్ అంటే 700 నానోమీటర్ కన్నా తక్కువ ఉండాలి. విజిబుల్ రేంజ్ అంటే లాంబ్డా అనేది లెస్ దెన్ 700 ఉండాలి విజిబుల్ రీజియన్. అప్పుడు ఇది బామర్ అవుతుంది. బామర్కి ఎన్ అయితే ఫైనల్ అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొంటామంటాయి అద్దె కొంపలు ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. బేసిక్ ఇది పక్కదే తీసుకుంటే నీకు ఇది వస్తుంది. సో నువ్వు పక్కదే ఎందుకు తీసుకున్నావు? అదే లాంగెస్ట్ వేవ్ లెంత్ కాబట్టి. సో ఈ పర్టికులర్ డిస్కషన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా, ఇది బామరు. సో ఇట్లా చూస్తే, ఇలా చూస్తే, ఇలాగని చూస్తే ఈ డిస్కషన్ బాగుంటుంది చూడండి. ఇక్కడ ఇది ఎన్ ఫైనల్ వచ్చేసి ఎన్ ఫైనల్ ఈక్వల్ టు 2 అన్నమాట. సో ఇది ఫస్ట్ మెంబర్, ఇది హెచ్ లాంబ్డా ఆల్ఫా అంటారు దీన్ని. ఇదేంది? ఇది సెకండ్ మెంబరు, ఇది సెకండ్ మెంబరు, ఇది థర్డ్ మెంబరు, ఇది థర్డ్ మెంబరు, ఇది ఫోర్త్ మెంబరు. సో ఇక్కడ ఫస్ట్ మెంబర్ అంటే లాంబ్డా ఆల్ఫా, సెకండ్ మెంబర్ అంటే లాంబ్డా బీటా, ఇది లాంబ్డా గామా. సో ఇక్కడ దేనికి డిఫరెన్స్? ఇక్కడ వేవ్ లెంత్ ఇదేంది? ఇది లాంగెస్ట్ వేవ్ లెంత్, ఇది లాంగెస్ట్ వేవ్ లెంత్, అంతే కదా? ఇదే కదా లాంగెస్ట్. డిఫరెన్స్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ లాంగెస్ట్ వేవ్ లెంత్, ఇది లాంగెస్ట్ వేవ్ లెంత్. ఫస్ట్ మెంబర్కే లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. దీనికి షార్టెస్ట్ వేవ్ లెంత్, సో అందుకే వాడు ఫస్ట్ మెంబర్ని చెక్ చేసింది. అర్థమైందా? అర్థమైందా ఇది? లాంబ్డా ఈక్వల్ టు హౌ మచ్? 1240 by delta E. ఓకేనా? లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విడ్త్ అన్నమాట. సో ఇక్కడ విడ్త్ కానీ ఎక్కువగానే ఉంటే డిఫరెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈడ విడ్త్ తక్కువ ఉంటే డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. అట్లా క్లియర్? బామర్. సో ఇక్కడ చూడండి, difference in the angular momentum associated with the electron in the two successive orbits. Two successive orbits అంటే ఏ ఒకటి తీసుకో, nh/2π, nh/2π. ఓకేనా? సో n ఈక్వల్ టు 3 సక్సెసివ్, n ఈక్వల్ టు 4 తీసుకో. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు సక్సెసివ్ ఆర్బిట్స్ 4h/2π, nh/2π, 4h/2π, ఇంకోటి 3h/2π తీసుకో, 3h/2π తీసుకో. అప్పుడు ఏమొస్తుంది? h/2π వస్తుంది, అంతే కదా? సింపుల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ h/2π. క్లియరా? అర్థమైందా ఇది? ఈక్వల్ టు, క్లియర్ మా? Angular momentum is nothing but integral multiple of h/2π. Is it okay or not? అర్థమైందా? చెప్పండి మా.
ఇక్కడ వరకు ఓకేనా? ఓకే. సో వీడు h/2 ఫైనల్గా ఓకే ఈ రెండు లేపేయాలి. ఈ రెండు లేపేస్తే ఫైనల్లీ h/2 వస్తుంది. నేను అసలు ఈ సొల్యూషనే చూడలే అసలు. ఓకే అవునులే, ఇక్కడ ప్లస్సే ఉండాలి. ఫైనల్గా h/2 వస్తుంది. h/2 వస్తుంది. క్లియర్? ఆప్షన్ సి కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ లాంగ్ వేవ్ లెంత్. లాంగ్ వేవ్ లెంత్ అంటే ఎప్పుడే చెప్పాం కదా, ఇన్ఫినిటీ నుంచి కొడితే అది లాంగ్ వేవ్ లెంత్ అయింది. ఇక్కడ చూడు n=ఇన్ఫినిటీ. సారీ లాంగ్ వేవ్ లెంత్ అంటే ఫస్ట్ది. షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇన్ఫినిటీ నుంచి కొట్టాలి. క్లియరా? చూడండి ఇక్కడ లాంగెస్ట్ వేవ్ లెంత్ లైమను బామరు. లాంగెస్ట్ వేవ్ లెంత్. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇక్కడ లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇది. ఇంకా ఇది ట్రై చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోద్ది ఇది. సో లైమన్లో లాంగెస్ట్ అంటే ఫస్ట్దే వస్తుంది. n final = 1, n final = 2. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఫస్ట్ మెంబరే అనమాట. ఫస్ట్ మెంబరే లాంగెస్ట్ వేవ్ లెంత్. దిస్ ఈజ్ ద లాంబ్డా ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ లైమన్ సిరీస్. ఇది కూడా దిస్ ఈజ్ వాట్ లైమన్. ఇది లాంగెస్ట్. క్లియరా? ఇది కూడా లాంబ్డా ఆల్ఫానే అంటారు. సో ఇది బామరు. ఫస్ట్ మెంబర్ అంటే ఇది n=3. క్లియరా? సో ఇప్పుడు నీకు లాంగెస్ట్ వేవ్ లెంత్ లైమన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, n ఇనిషియల్ ఎంత, n ఇనిషియల్ లైమన్ 2 to 1. ఇది n ఇనిషియల్ 2 to n final = 1. సో 2 to 1 కాబట్టి ఇది 4 1. బామర్ నుంచి ఆడ వరకు n ఇనిషియల్ = 3, 3 to 2, n final = 2. సో దీనికే లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. ఫస్ట్ మెంబర్కే లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, ఎందుకంటే విడ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో 5/27 కరెక్ట్. ఆల్ ఆర్ గెటింగ్ ద సేమ్. ఓకే, నెక్స్ట్ 5/27 కరెక్ట్. సో ఇది చూడు, మొత్తం హైడ్రోజన్ ఆటమ్ రేడియేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఎనర్జీ ట్రాన్సిషన్ డౌన్ టు n = 3. n = 3 అంటే ప్యాషన్. ఇది ఇన్ఫ్రారెడ్. ఓకేనా? ఇన్ఫ్రారెడ్ అంటే లాంబ్డా గ్రేటర్ దెన్ 700. ఇన్ఫ్రారెడ్. లాంబ్డా లెస్ దెన్ 700 నీకు లెస్ దెన్ 700 విజిబుల్. క్లియరా? సో ఇన్ఫ్రారెడ్ వస్తుంది నీకు. ఈ మొత్తం రాయండి. లైమను బామరు సిరీస్ అన్నిటికీ రాయండి. లైమను బామరు సిరీస్ ఏ రీజియన్లో వస్తే రాస్తానో నీట్గా నోట్స్ రాసుకోండి. ఇక్కడ లైమన్కి ఇక్కడ చూడు, ఎప్పుడు కూడా ఇక్కడ లైమన్కి ఫస్ట్ లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్. క్లియరా? సో ఇప్పుడు నీకు లైమన్ సిరీస్కి ఏమొస్తుంది చెప్పు. లైమన్ సిరీస్కి లైమన్ సిరీస్కి యువి రీజియన్ వస్తుంది. లైమన్ సిరీస్కి యువి రీజియన్ వస్తుంది. బామర్కి విజిబుల్ రీజియన్ వస్తుంది. బామర్ సిరీస్కి విజిబుల్ రీజియన్ వస్తుంది. విజిబుల్ రీజియన్.
ప్యాషన్కి ఇన్ఫ్రారెడ్ ఐఆర్, ప్యాషన్ సిరీస్కి SCHN, ప్యాషన్కి ఐఆర్ ఇన్ఫ్రారెడ్, ఐఆర్ రీజియన్, ఇన్ఫ్రారెడ్, ఓకేనా, ఇన్ఫ్రారెడ్ ఐఆర్ రీజియన్, బ్రాకెట్కి ఫార్ ఐఆర్ రీజియన్, బ్రాకెట్కి కూడా ఐఆర్ రీజియన్, బ్రాకెట్ కూడా ఐఆర్ రీజియన్. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొట్టడం ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్న కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇన్ఫ్రారెడ్ ఐఆర్ రీజియన్, ఫండ్కి ఫార్ ఐఆర్ రీజియన్, ఫార్ ఐఆర్ రీజియన్. సో ఇక్కడ n ఫైనల్ ఈక్వల్ టు 1, n ఫైనల్ ఈక్వల్ టు 2, n ఫైనల్ ఈక్వల్ టు 3, n ఫైనల్ ఈక్వల్ టు 4, n ఫైనల్ ఈక్వల్ టు 5. ఏడు వరకు అర్థమైందమ్మా? సో ఇప్పుడు నీకు n ఈక్వల్ టు 3 అనగానే, n ఫైనల్ ఈక్వల్ టు 3 అనగానే ప్యాషన్ అనగానే ఇన్ఫ్రారెడ్. అలా మరి ఫాలోయింగ్ ఇక్కడ వరకు అర్థమైందా? ఇది తెలుసా మీకు? ఇందాక ఇది మొత్తం తెలిసా ఆన్సర్ చెప్పారా లేకపోతే మామూలుగా చెప్పారా? ఆ పక్కన ఉన్న ఆన్సర్ చూసి. ఈ టేబుల్ తెలుసా మీకు? ఓకే, మంచిది. ఓకే, మీరు కెమిస్ట్రీలో చదివి ఉంటారు కదా. ఓకే, లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చదివి ఉంటారు. ఓకే, గ్రేట్, క్లియర్. ఈ క్వశ్చన్, రేషియో ఆఫ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ ద బామర్ సిరీస్. సో అదే అడ్వాంటేజ్. మోడర్న్ ఫిజిక్స్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కెమిస్ట్రీలో. అందుకే మనము ఎన్నించడికి బామర్ అంటే n ఫైనల్ ఈక్వల్ టు 2, ఓకే, మినిమం వేవ్ లెంత్ బామర్. సో n ఇన్ఫినిటీ నుంచి ఒకటి రావాలి. సో ఇక్కడ n ఫైనల్ ఈక్వల్ టు ఎంత? n ఫైనల్ ఈక్వల్ టు 2, దట్ ఈస్ బామర్ సిరీస్. సో ఫస్ట్ మెంబర్కి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, ఈ లాస్ట్ మెంబర్కి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, మినిమము మ్యాక్సిమము. ఇదేం చెప్పిది? లాంగెస్ట్ వేవ్ లెంత్. ఇదేంది? షార్టెస్ట్ వేవ్ లెంత్. సో ఇది n ఈక్వల్ టు ఇన్ఫినిటీ నుంచి n ఈక్వల్ టు 2 వరకు వస్తుంది. ఇది n ఈక్వల్ టు 3 నుంచి n ఈక్వల్ టు 2 వరకు వస్తుంది. సో అప్పుడు లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎంత? ఇక్కడ 2, 3 to 2. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొట్టడం ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్న కొన్నా, సో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇన్ఫినిటీ నుంచి 2కి వస్తుంది. మ్యాక్సిమం రావాలంటే 3 నుంచి 2కి వస్తుంది. 5/36. లైమన్ బామర్, ఇది బామరే కదా. మ్యాక్సిమం వేవ్ లెంత్ అంటే ఎంత? ఇక్కడ 6, 3 నుంచి 2కే కదా, 3 నుంచి 2కి. సో అప్పుడు 6 కరెక్టే. ఇది 5/9 4 = 36. ఇది 1/λ maximum.
అంతే, కరెక్ట్. సో ఆర్ గెటింగ్ ద సేమ్? అర్థమైంది మా ఇది? నెక్స్ట్, మినిమం అండ్ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ బామర్ సిరీస్. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ప్రజెంట్ ఇన్ ద బామర్ corresponding longest wavelength present in the Balmer series of hydrogen H alpha line. So longest wavelength ante 3-2 combination. 3-2 combination as substitute చేసుకుంటే వచ్చేసింది 656. బామర్ విజిబుల్ రీజియన్ 700 కన్నా తక్కువ ఉండాలి, అన్ని 700 కన్నా తక్కువ ఉండాలి. వాటిల్లో లాంగెస్ట్ 700కి దగ్గరలో ఉంటుంది, అప్పుడు 656 చూడంగానే పెట్టేయచ్చు. అర్థమైందా? అర్థమైందా ఇది? నెక్స్ట్, ఇప్పుడు చూడు, షార్టెస్ట్ వేవ్ లెంత్. షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇన్ఫినిటీ నుంచి 1కి, ఇది ఇన్ఫినిటీ నుంచి 1కి. సో కరెస్పాండింగ్ ఫోటో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్, ఓకేనా, ఇక్కడ ఇన్ఫినిటీ నుంచి 1కి షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇన్ఫినిటీ నుంచి 1కి వేయాలి. లైమన్లో షార్టెస్ట్, అది లాస్ట్ మెంబరు. సో ఇక్కడ బామర్ అంటే ఇన్ఫినిటీ నుంచి 2కి, ఇది ఇన్ఫినిటీ నుంచి 2కి, అవి రెండు చేస్తే ఇది వచ్చేస్తుంది. ఆర్ క్లియర్? అర్థమవుతుందా? 173, 37, 73 రెండు ఉన్నాయి దీంట్లో. అయిపోయిందా ఇది? ఓకే. సో ఇప్పుడు డయాగ్రామ్ షోస్ ఎనర్జీ లెవెల్ ఫర్ యాటమ్ విచ్ ట్రాన్సిషన్ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ మోస్ట్ ఎనర్జీ. ఇక్కడ 1, 2, 3 చేయండి ఈ క్వశ్చన్. ఇక్కడ గ్యాప్ గట్టిగా ఉండేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి విడ్త్ ఎక్కువ ఉన్నింది అనుకో, ఇది -13.6, ఇది -13.6, ఇది -3.4, ఇది -1.51, ఇది -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇప్పుడు ఇది 1, 2, ఇది 1, ఇది 1, ఇది 2, ఇది 2, ఇది 4, ఇది 3. సో ఇక్కడ మ్యాక్సిమం, ఇక్కడ విడ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీటిల్లో మ్యాక్సిమం దేనికి ఉంటుంది చెప్పు, చూడంగానే చెప్పు. ఇక్కడ మ్యాక్సిమం దేనికి ఉంటుంది? ఖచ్చితంగా 1కు ఉంటుంది. మ్యాక్సిమం దేనికి ఉంటుంది? వన్ సెకండ్. విచ్ ట్రాన్సిషన్ రిప్రజెంట్స్ ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. ఇది అసలు కాదు, ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫోటాన్. ఇది ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్, ఇది కూడా ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్. సో ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్లో మోస్ట్ ఎనర్జీ ఏంది? 3 అన్నమాట. మోస్ట్ ఎనర్జీ 3. ఎమిషన్ ఆఫ్ ద ఫోటాన్లో మోస్ట్ ఎనర్జీ 3. అయితే అలాంటి బిల్డింగ్లు ఎందుకు కొన్నారేంటి? నేను బిల్డింగ్లు కొంటా ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్న కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మళ్ళా ఏమొస్తుంది? 2 వస్తుంది, డెల్టా ఈ 2 వస్తుంది. ఇది అబ్జార్ప్షన్, ఇవి రెండు ఎమిషన్, ఇది అబ్జార్ప్షన్. అర్థమైంది మా? ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్. క్లియర్? ఓకే. నెక్స్ట్, ఈ క్వశ్చన్ చెప్పండి. ఓకే, ఇవన్నీ చేసాం అనుకుంటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్కర్స్ అబ్జార్ప్షన్, ఇది ఆల్రెడీ చేసాం కదా. 1, 2, 3 ఇది. ఓకే, తర్వాత విచ్ ట్రాన్సిషన్ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ మోస్ట్ ఎనర్జీ, ఇప్పుడే కదా చేసింది ఇది 3.
ఇది AEEE 2005. ఓకే, ఇది మన బ్యాచ్ కాదు, మా సీనియర్స్ వీళ్ళు. మనం 2007. ఓకే, దిస్ ఈజ్ E3 మోస్ట్ ఎనర్జీ.